చర్యకు ప్రతిచర్య అన్నట్లుగా భారత్ పాకిస్తాన్ వ్యవహారం ఉన్నది. న్యూఢిల్లీలో ఉన్న పాక్ హై కమిషన్ అధికారిని భారత్ మంగళవారం బహిష్కరించింది. తన కార్యాలయ పరిధి దాటి కార్యకలాపాలు సాగిస్తున్నాడని పేర్కొంటూ 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ప్రతిగా పాకిస్తాన్ కూడా ఇస్లామాబాద్ లోని ఓ భారత దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడంటూ ఆరోపించింది. ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ లో విధులు నిర్వహిస్తున్న అధికారికి పాక్ విదేశాంగ శాఖ నోటీసులు జారీ చేసింది. తన ప్రత్యేక హోదాకు విరుద్ధంగా కార్యకలాపాలలో పాల్గొన్నందుకు ఆయనను పర్సోనా నాన్ గ్రాటర్ గా ప్రకటించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఇది ఆయన దౌత్య హోదాకు విరుద్ధంగా ఉందని వెల్లడించింది. 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలంటూ అందులో పేర్కొంది. అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనేందుకు పర్సోనా నాన్ గ్రాటర్ నోటీసులు జారీ చేస్తారు. రెండు దేశాల మధ్య 4 రోజుల పాటు జరిగిన సైనిక ఘర్షణ అనంతరం ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ అధికారి కార్యకలాపాలపై న్యూఢిల్లీలోని పాకిస్తాన్ డి అఫైర్స్ కు తెలియజేసింది.